అందరికీ నమస్తే. పిల్లలందరికీ పెద్దలందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను లత ఆర్గానిక్ గార్డెన్ 4 అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెన్నంగి కూర గురించి తెలుసుకుందామండి. చెన్నంగి కూర అంటే ఇలా ఉంటుందండి. చెన్నంగి చెట్టు ఇలా ఉంటాయి. దీని కాయలు కూడా ఇట్లుంటాయి. ఈ కాయలు కూడా కాల్చుకొని పొయ్యిలేసి కాల్చుకొని, అంటే ఊళ్ళలో అట్లా పొయ్యిలేసి కాల్చుకొని మనం బొబ్బరికాయలు తిన్నట్టు గింజలు తినేవాళ్ళు అని ఇక మా పెద్దలు చెప్పిరండి. మేమైతే ఏం తినలేదు. ఈ కూర గురించి అలా తెలుసుకుందాము. చూడండి, దీని మాదిరిగానే కొన్ని చెట్లు పోలికలతో ఉంటాయండి. దీని కాడలు ఏమంటే కొంచెం మెరూన్ కలర్లో వస్తాయి. చూడండి, మెరూన్ కలర్లు ఉంటాయి. చెట్టుకు దీనికి నిండుగా అంటే ఆకులు దగ్గర ఉండకుండా ఆడ ఉంటాయి అన్నట్టు. ఇట్లా కొన్ని దీని పోలికలు ఉన్న చెట్టుకైతే దగ్గర ఆకుంటే అవి కూడా మెడిసినల్ చెట్టే. ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టేనండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంట. కీళ్ళ నొప్పులు, జలుబు, దగ్గు ఇట్లాంటివి వచ్చినా కానీ పచ్చడిలాగానైనా పొడిలాగానైనా చేసుకోవచ్చండి. అన్ని పచ్చళ్ళు ఎట్లా చేస్తాము? మునగాకు పచ్చడా, దొండకాయ పచ్చడా. ఇప్పుడు చూడండి, ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు 1 స్పూను, ఈ పెసలు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, ఇంతకుముందు నానబెట్టింది ఉండేనండి శనగపప్పు. ఇది కొంచెం కొద్దిగా బెల్లం వేసుకోవాలి, కొంచెం సొంటి వేసుకోవాలండి పచ్చడి స్మెల్ రాకుండా. ఇక అల్లం వెల్లుల్లి నేను దంచి పెట్టుకున్నాను, కచ్చిపచ్చి దంచి పెట్టి వేసుకుంటే మంచిగా ఉంటుంది. పసుపు, వెల్లుల్లి, కారము, జీలకర్ర, ఉప్పు. అంటే ఇవన్నీ వేయించుకోవాలండి, పప్పులన్నీ వేయించుకోవాలి. గ్యాస్ రాకుండా కొంచెం నానబెట్టింది వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది శనగపప్పు. జీలకర్ర ఎక్కువ వేసుకోవాలండి, గ్యాస్ ఫామ్ కాదు, మంచిది. చూడండి, పప్పులు ఎర్రగా కావాలండి మంచిగా. అంటే వెండిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక వెండిమిర్చి నాకు అంత ఏమొద్దులేండి అని ఇక ఎల్లిపాయ కారం వేస్తే బెటర్ ఏమో, అందులో వెల్లుల్లి కలుస్తుంది కదా అని నేను మంచిగా ఎర్రగా కాగానే ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మంచిగా ఎర్రగా అయిపోయినాయండి. చూడండి ఎంత మంచిగా ఎర్రగా అయినాయి. ఇవన్నీ ఒక ఆయిల్ ఆప్షన్ అండి, మీ ఇష్టం, వేసుకోండి వేసుకోకపోండి. ఉట్టి వేయించినా ఇట్లా వేయించితే కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నట్టుగా. ఇంకా ఇందులోనే ఇంకా చెన్నంగి ఆకేసేద్దామండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులు, సర్ది, దగ్గు, జ్వరము, కాళ్ళు ఇట్లా ఎప్పుడన్నా కొంచెం క్రాక్ ఇచ్చినప్పుడు కూడా ఈ మెడిసిన్, ఈ ఆకుపసరు రుద్దుతారంటండి. ఆకుపసరు కొంచెం పసుపు వేసుకుందామండి. ఇది మగ్గినాక మీకు చూపిస్తాను. ఈ మాత్రం అయితే చాలు, నేను కొంచెమే చేసి చూపిస్తున్నా. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి మిక్స్కి వేసేటప్పుడు. ఇక పులుపు అంటే ఇట్లా మీ ఇష్టం అండి, చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ రసం వేసుకోవచ్చు. ఇది మామిడికాయ గుజ్జు వేస్తాను. ఇది మామిడికాయ గుజ్జు. ఫస్ట్ ఈ పొళ్ళన్నీ ఇవి మనం చేసినవన్నీ మిక్స్కి వేసుకోవాలండి. చూడండి, కొంచెం పలుకుగానే ఉంది. మళ్ళీ ఇందులో అన్నీ వేసుకొని మనం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఇక మా ఇంట్లో పచ్చిమిరపకాయలు మేము ఎక్కువ వాడము. వేసుకొని ఇందులోనే బెల్లం కూడా కొంచెం వేసుకోవాలండి. శొంఠినండి వేడి చేసి వేస్తున్నా.
బెల్లము, శొంఠి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. మళ్ళీ అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. వెల్లిపాయలు ఎక్కువ వేసి, కొంచెం సాల్ట్, ఎందుకంటే మామిడికాయ ఎగురులో ఉన్నది కాబట్టి ఇంత చాలండి. కొంచెం ఇక కొంచెం వెల్లుల్లి కారం అండి. త్రీ స్పూన్స్, మొత్తం 3 స్పూన్స్ ఏం లేదండి. అది చూడండి కొంచెం ఇట్లా అయింది. కొంచెము నేను పల్లీలు ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాండి. 1 స్పూన్ అంత పల్లి పొడి కూడా వేసిన, పల్లీలు వేయించి పెట్టుకున్న పొడి వేసిన. కొంచెం ఇది గట్టిగా వచ్చింది కాబట్టి కొంచెము చింతపండు అయితే నానబెట్టి ఉంటుంది కాబట్టి ఆ వాటర్, పుల్లటి వాటర్ కూడా పోసుకోవచ్చండి. నేను ఇప్పుడు కొంచెం ఈ వాటర్ పోస్తున్నాను. చూడండి ఇలా రుబ్బుకోవాలి. అన్నీ ఉప్పు, కారము అన్నీ సరిపడా వేసుకోవాలండి. అట్లా వేసుకుంటేనే మనకు టేస్ట్ వస్తుంది. కొంచెం పల్లీల పొడి వేసిన, బెల్లం వేసిన, అన్నీ ఎల్లిపాయలు వేసిన, అల్లం వేసిన, ఇండ్ల నుంచి తీసి. చూడండి ఇప్పుడు పోపు చేసుకుంటున్నాం. మనము పోపు చేసుకోవాలంటే ఫస్ట్ జీలకర్ర వేసుకోండి. ఎండుమిర్చి కొంచెం డెకరేషన్ కోసం వేయండి. కొంచెము అవి పొట్టిగానే కొంచెం కరివేపాకు, కొంచెం మినప్పప్పు, ఇక వెల్లుల్లి కట్ చేసినాయండి చాలంత వరకు. పసుపు అండి. చూడండి పోపులు వేసుకున్న తర్వాత కొంచెం ఏమైనా వాటర్ ఉన్నా మగ్గడానికి, గుంజుకోవడానికి కొంచెం ఒక హాఫ్ మినిట్ వేస్తున్నాం కాబట్టి మీకు ఏం కనపడవు పైకి. డైరెక్ట్ అల్ల పోపు వేసాడు ముందర పెడితే కనిపిస్తాయి. కాకపోతే నేను కలిపి చూపిస్తానండి. చెన్నంగి పచ్చడి రెడీ. చెన్నంగి పచ్చడి ఇది చేసినాం కదండి. దీని చెట్లైనా ఆకులైనా మన ఇంటి చుట్టైనా దొరుకుతాయండి. కాకపోతే మెరూన్ కలర్ ఉండాలి. ఆకులు కాయలు ఇంత మంచిగా ఉన్నాయి. ఇట్లా మెరూన్ కలర్ లాగా కొంచెం మెరూన్ లాగా ఉంది కదా, ఇట్లా ఉన్నది. ఇవే తీసుకొని చేసుకోవచ్చండి. కీళ్ళ నొప్పులకు, జలుబు, దగ్గు, జ్వరము ఏది టేస్ట్ కొట్టకుండా ఈ పచ్చడి చేసుకొని తింటే టేస్ట్ ఉంటుందంటండి. నేనైతే తినలేదు ఇంతవరకు, చేస్తున్నా ఇప్పుడే. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తేనే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటుందండి. థ్యాంక్ యూ అండి.